ఇవ్వండి ఈవిడే మండోదరి అమ్మవారండి. ఇప్పుడు రాక్షసుడు రావణాసురుడు ఉన్నారు కదా, ఆవిడ భార్యనండి. ఆవిడ భార్య, రావణాసురుడు భార్య. అంటే మరి ఆయన రాక్షసుడు కదా, ఆవిడ భార్య కూడా రాక్షసు అవ్వచ్చేమో కదా. రాక్షసుడు మరి రాక్షసుడు అవుతుందండి, అందుకనే నోరు కట్టేసాడు అండి పొంబరోడు. ఆవిడ రాక్షసి కదా, అయిపోద్ది కదా. ఊరు గ్రామ దేవత అండి ఈవిడ. మీ ఊరికి? మా ఊరికి గ్రామ దేవత. ఈ ఊరు పేరేంటండి? గుమ్ములూరు అండి. ఆకివీడి దగ్గర గుమ్ములూరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుమ్మలూరు అనే ఒక గ్రామానికి వెళ్తున్నానండి. ఈ గుమ్మలూరు అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలానికి చెందింది. ఈ గుమ్మలూరు అనే గ్రామానికి ఎందుకు వెళ్తున్నానంటే, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి. ఈ అమ్మవారి పేరు ఏంటంటే, ఆవిడ పేరు మండోదరి అండి. మండోదరి అంటే రావణాసుడి భార్య పేరు కూడా మండోదరియే కదా అని అనుకుంటారేమో. రావణాసుడి భార్య పేరు కూడా మండోదరియేనండి. ఆవిడకే ఇక్కడ గుడి కట్టి ఈ ప్రజలంతా కూడా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈవిడ్ని ఇక్కడ గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు. అది ఎందుకు ఆరాధిస్తున్నారు అనేది, ఈ ఊరెళ్ళి అక్కడ ఈ అమ్మవారిని, అంటే రావణాసుడు ఒక రాక్షసుడు కదా, ఆయన భార్యని ఇక్కడెందుకు పూజిస్తున్నారు, ఇక్కడెందుకు ఆరాధిస్తున్నారు అని మనకు ఒక డౌట్ వస్తుంది. సో నేను ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చెప్తానండి, అక్కడ ఆవిడని ఎందుకు పూజిస్తున్నారు అనేది. అక్కడ ఎవరైనా ఉంటే కనుక పెద్దవాళ్ళు, వాళ్ళ చేత కూడా నేను అడిగి మొత్తం నేను ఈ వీడియోలోని ఆవిడ ఎలా వెలిసారు ఏంటనేది నేను కనుక్కొని మీకు చెప్తాను. లేదంటే డైరెక్ట్గా వాళ్ళతోనే నేను చెప్పిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఆ గ్రామానికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ నేను ఒక చోట కూర్చున్నానండి. ఈ ఊరి పేరు వచ్చేసి తరటావా. కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు, తరటావా. ఇక్కడ ఒక చెరువు గట్టు దగ్గర కూర్చొని ఉన్నాను. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇదిగోండి, భలే ఉంది కదా. ఇది వచ్చేసి వినాయకుడి గుడి అండి. ఇది చూడండి ఎంత బాగుందో లొకేషన్. సరే, ఇంకా ఆ ఊరు వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని చూద్దామండి ఎలా ఉన్నారనేది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది వచ్చేసి గుమ్మలూరు అనే గ్రామం అనమాట. ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది. ఈ గుడి చూస్తే మీరు బాగా చిన్నగా ఉండొచ్చండి, కానీ ఇక్కడ ఉన్న అమ్మవారు వచ్చేసి సాక్షాత్తు రావణాసుడి భార్య అండి. ఆవిడ ఇక్కడ వెలిసారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ అమ్మవారు ఎలా ఉన్నారనేది చూద్దాం ఒకసారి. ఇవ్వండి ఈవిడే మండోదరి అమ్మవారండి. ఆవిడ ఇక్కడ వెలిసారంటండి, భూమిలో ఉన్నారంట. ఇక్కడ ఒక బామ్మగారు ఉన్నారు. ఆవిడ ఒకసారి ఇక్కడ ఎలా వెలిసారనేది ఆవిడ చెప్తారండి. మీకు తెలుసండి ఇక్కడ ఈవిడ ఎలా వెలిసారనేది? తెలుసండి. చెరువు తవ్వుతామంటే మట్టి తవ్వుతున్నారంటే, మట్టి తవ్వేటప్పుడు ఈ తల్లి కనపడుతుంది. కొంగు తలిగిందంటే గుణపానికి. ఆ తల్లినేమో తీసి అప్పుడు ఇంకొక అతను పెద్దమ్మ కనపడేదండి ఆయనకి, ముసలాయనకి. ఆయన అప్పుడు ఇలాగ నోరు లేని మండోదరమ్మ భూమి పగలగొట్టుకొచ్చింది అని చెప్పారండి. చెప్తే ఇప్పుడు రాక్షసుడు రావణాసురుడు ఉన్నారు కదా, ఆవిడ భార్యనండి. ఆవిడ భార్య, రావణాసురుడు భార్య. అంటే మరి ఆయన రాక్షసుడు కదా, ఆవిడ భార్య కూడా రాక్షసు అవ్వచ్చేమో కదా. రాక్షసుడు మరి రాక్షసుడు అవుతుందండి, అందుకనే నోరు కట్టేసాడు అండి పొంబరోడు. ఆవిడ రాక్షసి కదా, అయిపోద్ది కదా. ఊరు గ్రామ దేవత అండి ఈవిడ. మీ ఊరికి? మా ఊరికి గ్రామ దేవత. ఈ ఊరు పేరేంటండి? గుమ్ములూరు అండి. ఆకివీడి దగ్గర గుమ్ములూరు. మరి రాక్షసుడి భార్య మరి రాక్షసి అవుతుంది కదండి, అందుకని ఆవిడకి నోరు లేదండి. నోరు లేదు. అప్పుడు మునిసివారు అన్నివారు ఈవిడికి పుట్టిళ్ళు అత్తిళ్ళు. ఇప్పుడు వాళ్ళే పూనుకున్నప్పుడు ఇలాగా ఏట 3 ఏళ్ళకోసారి జాతర చేస్తాం, 3 ఏళ్ళకోసారి జాతర చేస్తాం అని అన్నారండి.
అన్నాక యాలమండి రామారావు గారు అని ఆయన ఓట్లకి వస్తే ఎండకి ఎండుతుందా చలి వాన తడుతుంది కొంచెం నీడేయండి కొంచెం కట్టమంటే ఆయన ఇలా కట్టారండి గుడి కట్టారు. మళ్ళీ మొన్న కొంచెం లేపారు ఈ గుడి. అంటే మీకు ఇప్పుడు వయసు ఒక 65 పైన అవుతాయండి, ఉంటాయండి. మీకు తెలిసినప్పటి నుంచి మాకు ఒక తెలుస్తుందండి, అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాతే మనకు తెలుసునండి. 60 ఏళ్ళ కిందట తెలుసు. అంటే మీ ఇంటి దగ్గర ఎవరైనా మీ అత్తగారి ఇంటి దగ్గర ఎవరైనా చెప్తారు కదండి, ఈవిడ ఇన్ని సంవత్సరాల క్రితం వెలిసారు ఇక్కడ మాత్రం ఏం తెలుసండి మాకు. ఇప్పుడు మా అత్తవారు కూడా ఎక్కడి నుంచో వచ్చారంటండి. ఈ ఊరు వాళ్ళకైతే అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇప్పుడు అంతా చనిపోయారు కదా, ఎవరు లేరు కదండి ఈవిడికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళందరూ చేస్తున్నారండి ఈవిడికి. అప్పుడు వాళ్ళు లేరండి. ఆ అన్నివారు ఆ మున్సిపు గారు వాళ్ళ తాలూకులు ఎవరు లేరండి. ఇప్పుడు అంత నాములే కూరగాళ్ళే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి. ఏ మాసంలో చేస్తారండి? సంక్రాంతి నెలలోనండి. సంక్రాంతి నెల పండుగ, అదే పండుగలోనే చేసేస్తారండి. పండుగలు తెల్లారమ్మన్నాడు ఏటలు తెగుతాయండి. ఏటలు తెగుతాయి. ఇది మూడు సేవలు చేస్తారండి. నెల పెట్టిన తర్వాత అమ్మోరినేమో పూరు గుడిసుకాడ పెడతారండి తల్లిని. పూరు గుడిసుకాడ పెట్టాక 3 సేవలు చేస్తాను. 3 సేవలు గొప్ప సేవలు చేస్తాను. పంపరోళ్ళేంటి, శాసదోళ్ళేంటి, వాళ్ళేంటి చాలా బాగా చేయిస్తారండి. మా ఊరు ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఈ 4 కోసం ఈ పక్కన ఇల్లు అండి అతను బాగా చేయిస్తాడండి. మనం చేసారండి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో 2 సంక్రాంతులు వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఇక్కడున్న ఈ విగ్రహం అనేది అమ్మవారి విగ్రహం స్వయంభూ అండి. ఇంకా ఈ తల్లి అసలు తల్లి ఈవిడే. ఇక్కడ ప్రదేశంలోనే ఉంది. ఆ ప్రదేశంలోనే ఉంచేసారండి ఆవిడ్ని. ఉంచేస్తే మళ్ళీ విగ్రహం కూడా కట్టించాడండి అతను. యాలమంటి వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు అని కట్టించారు. ఇంకా అప్పుడు మట్టి ఆ తల్లి గుడి కట్టిన అంతకుముందు పని మేమే చేసేవాళ్ళం, తులసి ముగ్గులు వేసేవాళ్ళం. ఇంక ఈ కట్టేసిన తర్వాత అమ్మ ఇంకా నీదే బాధిస్తా అన్నాడండి ఆయన, గుడి కట్టినాయన. ఇంకా అప్పుడు మట్టి మేమే చేస్తామండి. ఇంకా ఈవిడికి బట్టలు మారుతామని, గుడికి శుభ్రం చేస్తామని అన్నీ నేనే చేస్తామండి. చూశారు కదండి, ఈ అమ్మవారు రావణాసురుడి భార్య అండి, మండోదరి. ఆవిడకే ఈ ఊరిలో గుడి కట్టి పూజించడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ అమ్మమ్మ గారు చెప్పారు కదండి, ఆవిడ మాటల్లోనే మీరు విన్నారు కదా, ఆవిడ ఎక్కడ వెలిసారు ఏంటనేది. దాదాపుగా ఒక 100 సంవత్సరాల పైన అంటండి ఇక్కడ ఈవిడ వెలిసి. ఆవిడ చరిత్ర అయితే ఇదండి. గ్రామదేవతగా ఉన్నారు. ఆవిడ ఎలా వెలిసారు ఎవరికి తెలియదు. కానీ ఈ విగ్రహం అనేది ఇక్కడ చెరువులో, ఇక్కడ ఈ విగ్రహం చూస్తున్నారు కదండి, ఈవిడే స్వయంభూ అండి. స్వయంభూ విగ్రహం అనమాట. ఈవిడే ఇక్కడ చెరువు గట్టున దొరికారంటండి. వెనక చెరువు ఉంటుంది, ఇక్కడ దొరికారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ గుడి కట్టి పూజించడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించి పూరిగుడి కూడా ఉంటుందండి. జాతర సమయంలో ఇక్కడ చేస్తారనమాట. ఇదిగోండి, ఇది అమ్మవారి పూరుగుడి. అలాగే నేను ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి మీకు ఈ గుడి మార్గం అనేది ఒకసారి చూపిస్తాను. ఆర్చ్ కూడా ఉంటుందండి ఈ గుడికి సంబంధించి, ఈ అమ్మవారి గుడికి సంబంధించి. అలాగే ఈ ఊర్లోనే కొంచెం ఇంకా ఎదరికొచ్చేస్తే పూరుగుడి చూసారు కదండి, ఆ గుడి దగ్గర నుంచి ఎదరికొచ్చేస్తే ఇక్కడ ఒక వేణుగోపాల స్వామివారి గుడి కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ గుడి కూడా చూద్దాం. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మండోదరి అమ్మవారి జాతర మహోత్సవం అని చెప్పేసి ఉంది. ఇది 2026లో ఇప్పుడు జరిగింది. మళ్ళీ 2029లో జరుగుతుంది అంటండి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పారు కదా. ఇవ్వండి వేణుగోపాల స్వామి వారి గుడి అనమాట. బాగుంది కదా గుడి. వేస్తాము. ఒక్కసారి ఆ డోర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూసారా,
ఇక్కడ చూడండి ఒకసారి 1944లో కట్టారంటండి ఈ గుడి. చాలా పాతది. అలాగే ఇక్కడ ఈ చుట్టూరా కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇటు నుంచి కూడా దారి ఉందండి. ఇది మెయిన్ అన్నమాట, మెయిన్ రోడ్ మీద నుండి. ఇప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్చ్ కూడా చూపిస్తానండి మీకు. ఆ ఆర్చ్ నుండి లోపలికి రావాలి ఈ మండోదరమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాలంటే. బాగుందండి ఊరు. ఇదిగోండి, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. చూసారా, ఇటువైపు వెళ్తే ఉండి అనే ఊరు వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి ఇక్కడ ఉంది ఆర్చ్, శ్రీ మండోదరమ్మ వారి ముఖద్వారం అని చెప్పేసి ఉంది చూడండి, గుమ్మలూరు. చూసారా, ఇలాగా ఈ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అమ్మవారి గుడికి వెళ్ళాలంటే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన శ్రీ 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 మండోదరి అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉందో, ఆవిడ చరిత్ర అనేది కొంచెమే కానీ విన్నారు కదా. ఆ చరిత్ర విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ఊరి ప్రజలంతా కూడా ఒక రాక్షసుడి భార్యని, అంటే రావణాసురుడి భార్యని గ్రామదేవతగా పూజిస్తున్నారండి ఎన్నో వందల ఏళ్ళ నుండి. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అక్కడున్న అమ్మమ్మ గారు అయితే చాలా మంచి ఆవిడండి. ఆవిడే ఈ బొట్టు పెట్టింది కూడా ఆవిడే. ఈ అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా, ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నెన్నో తీయాలి మీరు వీడియోలు అని చెప్పేసి ఆవిడ నన్ను బ్లెస్ చేశారనమాట. చాలా మంచి ఆవిడ. ఆ చరిత్ర ఆవిడకి తెలిసింది కొద్ది గొప్ప ఆవిడైతే చెప్పారు. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.